మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారు బీసీలకు, విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గంపగుత్తగా మొత్తం బీసీ ఓట్లు తీసుకొని ఈరోజు గద్దె మీద ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొక్కుబడిగా జియో ఇచ్చి చేతులు దులుపుకోవద్దు. ఈ జియో ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వందే బాధ్యత. 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తూ జియో ఇచ్చుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేము జియో ఇచ్చినాం, చేతులు దులుపుకోస్తున్నాం, మీ సావు మీ సావాన్ని అంటే గిట్ట తెలంగాణ సమాజము బగ్గుమంటది, బీసీ సమాజము. దాన్ని సంపూర్ణంగా మూల్యం చెల్లించే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఎవరైనా కోర్టుకు పోవద్దని చెప్పి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఏ అగ్రవర్ణాలు కానీ ఏ వర్గాలు కూడా మాకు అందిన కాడ బుక్కని మీరు తీసుకోకండి, ఎవరు కోర్టుకు పోకండి. ఒకవేళ కోర్టుకు పోయినడంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాని మీద చర్య తీసుకొని ఇంప్లీడ్ అయ్యి ఎట్టి పరిస్థితులంగా దీనికి స్టే రాకుండా చూసుకున్న బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ జీవో మీద మీరు స్టాండ్ కాండి, జీవో ఫెయిల్ కాకుండా చూసుకోండి. ఈ జీవో ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి. మీరు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తే మేము సహించాం, కానీ అవమానం చేస్తే మాత్రం సహించము. ఈరోజు మాకు జీవో ఇచ్చి మళ్ళా వాపసు తీసుకున్న పరిస్థితి, కోర్టు పరంగా ఏదో చిక్కులు అని చెప్పేసి మీరు మళ్ళీ యథావిధంగా పాత నిలుపుపోతే మాత్రము మమ్మల్ని అవమానించగా భావిస్తాము. ఒకవేళ అలాంటి అవమానిస్తే గిట్ట తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రిజర్వేషన్ను స్థానిక సంస్థలు స్వాగతిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. తప్పించుకున్న పరిస్థితి చేయకండి, దయచేసి మా మనోభావాలకు వ్యతిరేకంగా పోకండి. డెఫినెట్గా మీరు ఈ జీవో ద్వారా ఎన్నికలు పోవాలి, 40% ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీదే.